ఇవాళ మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక వ్యక్తి అనడం కన్నా ఒక వ్యవస్థ ఆయన. ఎందుకంటే స్వర్ణాంధ్ర స్వాప్నికుడు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారపల్లి అని, అసలు ఆయన లేకపోతే ఆ ఊరి పేరు కూడా ఎవరికి తెలుసుండే అవకాశం లేదు. అక్కడ పుట్టి మొదటి నుంచి కూడా ఏదో సాధించాలి అంటే విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి 74లో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 78లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇవాళ 4వసారి ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర విజన్ తోటి అంటే వికసిత భారత్ 2047 విజన్తో ప్రధాని మోదీ ఒక విజన్ పెట్టుకుంటే ఈయన విజనరీ లీడర్ని ఎప్పుడో దేశంలో అందరికన్నా ముందుగానే అందరూ ఆయన పెట్టుకున్న విజన్స్ని ఆయన పెట్టుకున్న సుదీర్ఘ లక్ష్యాలను చూసి నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే తర్వాత ముక్కును వేలేసుకున్నారు. ఎప్పుడో 2020 విజన్ పెట్టుకుంటే అసలు ఈయన ఏంటి 2020 అంటాడు, విజన్ ఏంటా అని చాలామందికి అర్థమయ్యేది కాదు. కానీ ఎక్కడో రాళ్ళు గుట్టలుగా ఉన్న ప్రదేశాన్ని ఈరోజు హైటెక్ సిటీగా, ఆ తర్వాత సైబరాబాద్గా మార్చి ఇవాళ దేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళడానికి అతి కొద్ది దూరంలో ఉంది. అంటే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన గొప్పతనాన్ని చట్టసభల సాక్షిగా ఒప్పుకోక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇవాళ ఆయన గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నాం అంటే 75 ఏళ్ళు అంటే ఒక వ్యక్తి జీవితంలో చాలా ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం. 75 ఏళ్ళకి సాధారణంగా ఇప్పుడు చాలామంది ఇంట్లో కూర్చుని కదలలేక పిల్లల మీద ఆధారపడి రకరకాలుగా ఉంటారు. కానీ ఆ మనిషిని చూడండి, 75 ఏళ్లకి బలవంతంగా ఈ పుట్టినరోజు సందర్భంగా అంటే రేపు పుట్టినరోజు చేసుకోబోతున్నారు. ఫ్యామిలీ తీసుకెళ్తే వెళ్ళారేమో తప్ప ఎక్కడికి విదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇవాళ 4-5 గంటల ముందు ఆయన ఒక ట్వీటు, ఈ స్వచ్ఛాంధ్ర మిషను, ఈ వేస్ట్ మేనేజ్మెంటు అంటే ఎక్కడున్నా కూడా బుర్ర రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, ప్రజల కోసం, ఇంకా పాలనలో ఏం చేయాలి. అప్పుడు ఐటీ అన్నాడు ఆయన, ఇవాళ ఏఐ గురించి ఏఐ ఇంజనీర్ కన్నా కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు బికాస్ ఆఫ్ ద డీప్ స్టడీ అండ్ రీసెర్చ్. అంటే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, ఏదో ఒక దశకు వచ్చాక ఇంక చాలే అనిపిస్తుంది ఎవరికైనా. కానీ నిత్య కృషివలుడులాగా అంటే 78లో ఎమ్మెల్యే, 80లో మంత్రి, 95లో ముఖ్యమంత్రి, తర్వాత 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాక మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో. ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కృంగిపోలేదు. తాను కూర్చోడు, ఎవరిని కూర్చోనివ్వడు, ఆయన పని రాక్షసుడు, పని చేయిస్తూనే ఉంటాడు అని. ఆయన అందరినీ ఒక కమిట్మెంట్తో, కట్టుబద్ధతతో ఒకే తాటి మీద తీసుకురావడం అనేది కొంతమంది నాయకులకే సాధ్యం. అందుకే నేను ఇవాళ ఒకే ఒక్కడని ఆయనకి ఇవాళ ఈ డిబేట్ సందర్భంగా పుట్టినరోజు స్పెషల్ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక నాయకుడు ఒక రాష్ట్ర దశను దిశను ఎప్పుడో ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు వదిలేశాడు. ఆయన ప్రధానమంత్రి పదవి అన్న చిన్న పదవా, కానీ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడైతే ఫోకస్ మిస్ అయిపోతుందో అన్న దాంతో పదవుల్నే వదిలేసిన చరిత్ర ఎంతమంది చేస్తారు అలాగా. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఆయన స్థాయిని, గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడినా కూడా ఆయనలో ఆయన ఏదో బాధపడ్డాడు తప్ప అది ఎక్కడా క్యాడర్ మీద కానీ లేకపోతే వాళ్ళ ఉత్సాహం మీద కానీ దెబ్బ తగలకుండా ముందుకు తీసుకెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు అంటే. మాట్లాడదాం. ఇవాళ ఆయనతో పాటు ఇద్దరు క్లోజ్గా ట్రావెల్ చేసిన వాళ్ళు ఇవాళ మనతో డిబేట్లో ఉన్నారు. అంటే ఆయనతో అన్నీ చూశారు వాళ్ళు. జయాపజయాల్లో తోడుగా ఉన్నారు, ఒడిదుడుకుల్లో ఉన్నారు, కష్ట నష్టాలు చూశారు. అవసరమైతే ఇది మంచి, ఇది చెడు, ఇలా కాస్తారని చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు. అది కొంతమందికే ఉంటుంది ఆ చొరవ కానీ, ఆ చెప్పగలిగిన కాన్ఫిడెన్స్ కానీ, చెప్పినా పర్వాలేదు అని. వింటారా లేదు తర్వాత నాయకుడి ఇష్టం, కానీ చెప్పగలిగే ఒక ధైర్యం ఉంది. అలాంటి నాయకులు వాళ్ళు నాతో స్టూడియోలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు వారు కూడా. అలాగే మనకి లైవ్లో కనిపిస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, 8వ సార్ 9వ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు నిర్ద్వందంగా ఇది కాదు, ఇది అవును, ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే ఇలాగా, ఇది చేయకపోతే ఇలాగా అని చెప్పగలిగిన మరొక నాయకుడు బుచ్చయ్య చౌదరి గారు. నమస్కారం బుచ్చయ్య చౌదరి గారు. రైట్, ముందుగా కంపాటి గారు చెప్పిన వాటిల్లో సార్ నమస్కారం. బుచ్చయ్య చౌదరి గారు, సో నేను చెప్పినట్టుగా స్వప్నాంధ్ర స్వాప్నికుడు, దేశ రాజకీయాల్లో 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న నాయకుడు. దేశంలో మనం లెక్కలేసుకుంటే ఐ థింక్ హీఈస్ ద సీనియర్ మోస్ట్. నేను ఇందాక చెప్పిన కొన్ని స్టాటిస్టిక్స్, అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నాడు, అప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఇవి పేరుకి చిన్న చిన్న స్టాటిస్టిక్స్ అనిపిస్తాయి. కానీ దాని వెనకాల ఎంత పెద్ద ప్రయాణం ఉంది, ఎంత పెద్ద కృషి ఉంది, మీరు చాలా దగ్గరగా చూశారు. సో ఈ 75 ఏళ్ళ ఆయన జీవితాన్ని, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది బుచ్చయ్య చౌదరి గారు?
రిషి గారు, ముందుగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అడ్వాన్స్ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. సుదీర్ఘకాలం పాటు ఇంకా సేవలు అందాలని, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ ఉన్నాను. ఎలాంటి వెనకమాల రాజకీయ నేపథ్యం లేకుండా తన వ్యక్తిగత ప్రావీణ్యంతో రాజకీయాల్లో షైన్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన ఆయన ప్రయాణం, తర్వాత రామారావు గారు అల్లుడయ్యి ఉండొచ్చు, కానీ ముందుగా అసలు రామారావు గారు అల్లుడు కాకముందే ఆయన మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆ రోజున యువజన నాయకుడిగా షైన్ అయిన విషయం మనం చూసాం. అవును. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. రామ్మోహన్ రావు గారు, మేము అందరం పెద్ద ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు విజనరీ, చాలామందికి అర్థం కాదు. ఆయన ఏంటి సైంటిస్టా అంటే సైంటిస్టే, ఒక ఐటీ ఎక్స్పర్ట్ అంటే ఐటీ ఎక్స్పర్టే, ఎకనామిక్ ఎక్స్పర్ట్ అంటే ఎకనామిక్ ఎక్స్పర్టే, అనేక రంగాల్లో తనదైన కృషిలో. ఎందుకంటే 85 ఆ ప్రాంతాల్లో ఆయన పెద్ద ఆరేటర్ కాదండి. రామ్మోహన్ రావు గారికి మాకు తెలుసు, పెద్ద వక్త కాదు. ఎలాగా ఈయన ఇంత వక్త కాదు, అట్రాక్టివ్గా స్పీచెస్ ఉండవు ఎలాగా అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రాటు తేలిపోయారు. ఇవాళ అన్ని రంగాలను కూడా తన గుప్పెట్లో పెట్టుకుని కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేసి కష్టపడి సాధించుకున్న నాలెడ్జ్ తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న విజనరీ. ఆ రోజున పివి నరసింహారావు గారు సంస్కరణలు పెట్టినప్పుడు అందరూ భయపడ్డారు దేశంలో. మేము కూడా విజయవాడలో మహానాడులో ఈ విద్యుత్ సంస్కరణ మీద నిర్ణయం చేసేటప్పుడు నేను ఆ రోజే చెప్పాను, అయ్యా గర్వం లాంటిది ఇది, దీన్ని అందరూ ఆస్వాదించలేరు, మీరు అయితే తప్పితే ఈ సంస్కరణ ఫలితం దెబ్బతిన్నాం. ఆ సంవత్సరం ఆ ఎన్నికల్లో దెబ్బతిన్నాం సంస్కరణ ఫలితంగా. కానీ రాష్ట్రానికి మేలు జరిగింది, దేశానికి మేలు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంస్కరణలు దేశానికి ఉపయోగపడ్డాయి. ఆయన తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు, టెలికాం రెగ్యులేషన్స్లో మార్పులు తెచ్చారు. ఇవాళ ఒక విప్లవం వచ్చింది, టెలిఫోన్ విప్లవం వచ్చింది దేశంలో. అలాగే హైవేస్, నేషనల్ హైవేస్ ఆ రోజున లేవు, రోడ్లు లేవు, నేషనల్ హైవేస్ కూడా అరకొరగానే ఉండేవి. ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజున పీపీపీ ప్రాజెక్టులు తెచ్చిన ఫలితంగా ఇవాళ నేషనల్ గ్రిడ్ ఏ విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చంద్రబాబు గారి దృష్టి. అలాగే ఐటీ విషయంలో రాజీవ్ గాంధీ గారు ఐటీలో కొంత కృషి చేశారు, కానీ దాన్ని అమలుపరిచిన ఘనత చంద్రబాబు గారిది, ఆంధ్రప్రదేశ్లో ఘనత. ఇవాళ ఐటీ సిటీ వచ్చిందంటే బెంగళూరుతో పాటు, బెంగళూరు తర్వాత హైదరాబాద్ చాలా వెనక ఉండేది. నేను 85 ఆ ప్రాంతాల్లో ఏపీ టెక్నాలజీ చైర్మన్గా చేశాను. అసలు ఐటీ లేదు అప్పటికి, ఐటీలో తర్ఫీదు లేదు, ఐటీ యంత్రాంగాలు లేవు, పెద్ద భోషణాలు ఉండేవి. ఇప్పుడు వారి భోషణాలు ఉండేవి పెద్దగా, ఇప్పుడున్న దానికి వచ్చే సెల్ ఫోన్లో ఉన్నదానికి ఒక పెద్ద భోషణ కావాల్సి వచ్చేది. అలాంటి దశలో ఐటీ రంగాన్ని హైటెక్ సిటీ కట్టి విస్తృతపరిచి వాళ్ళ దానివల్ల లక్షలాది మందికి ఉపాధి వచ్చింది. వెనుకబడ్డ తెలంగాణలో చాలా పేద కుటుంబాలు ఇవాళ ఆసరాగా నిలబడిందంటే చంద్రబాబు గారు చేసిన కృషి. ఇవాళ మెడికల్ హబ్బులు వచ్చినా, ఫార్మస్యూటికల్ సిటీ వచ్చినా, ఈ ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినా, లేక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినా, ఇవన్నీ ఆయన తీసుకున్న నిర్ణయం. అనేక సంస్కరణలు, రామారావు గారు సాంఘిక విప్లవం తీసుకొస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు గారు. అనేక సంస్కరణల ఫలితంగా రాష్ట్రం తెలంగాణకు మేలైంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు ఆ రోజు మొదలైనవి, ఆ రోజున మ్యాక్సిమం ప్రాజెక్టులన్నీ మొదలైనవి. ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాం, ఇలాగ పిల్లలను పెట్టినప్పుడు తిరగటమే కానీ అభివృద్ధికి నోచుకొని సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయడం కోసం ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ సాహసం ప్రాజెక్టు పూర్తి ఏమిటి రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఏది మొన్నటిదాకా కూడా, మొన్న ఎన్నికలు మీరు లేదు, ఒక ఆలోచన. ఆయన రామ్మోహన్ రావు గారు కూడా తెలుసు, హైటెక్ సిటీ అప్పుడు మమ్మల్ని కారులో పెట్టి తీసుకెళ్తే మేము చూసినప్పుడు ఏది హైటెక్ సిటీ ఫౌండేషన్ వేయడానికి ముందు అది చూస్తే ఏంటి రాళ్లలో ఈయన ఏం చెబుతున్నాడని మాకు అర్థం కాల. ఇవాళ చూస్తే ఎక్కడ హైటెక్ సిటీ ఎక్కడికి వెళ్ళింది, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎక్కడికి వెళ్ళింది, అసలు మాదాపూర్ కానీ ఆ ప్రాంతాలంతా ఎలా డెవలప్ అయిపోయినాయి, దానివల్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి దొరికింది, రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. ఇవాళ తెలంగాణ నిలబడుతుందంటే హైదరాబాద్ ఆదాయం. మెడికల్ హబ్గా రిలాక్సేషన్లు ఇచ్చారు, కాలేజీలు వచ్చాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఎంబీఏ, టెక్నాలజీ కాలేజీలు అన్నిటికీ డీలైసెన్సింగ్ చేసి పారేశారు.
దాంతో ఇవాళ విద్యా వ్యాప్తి జరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో షైన్ అవుతున్న వాళ్ళు అగ్రగణ్యంగా ఉన్నారంటే ఇండియా మొత్తం మీద రిజల్ట్ ఇవాళ జేఈ మెయిన్స్ కావచ్చు, ఏ రంగంలో చూసినా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ముందుంటా ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు గారు. ఆయన ఆ రోజున అవును విచ్చి చౌదరి గారు మాట్లాడదాం. మీరు ఇంచక్క ఆ రోజు చాలా రంగాలు అంటే విజన్ చాలా చెప్తే- మందికి చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న యువతరానికి అంటే చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఒక ఐకాన్ అని తెలుసు, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్కి రామ్మోహన్ రావు గారు. కానీ ఇన్ని చేశారు అని ఆయన నిజంగా ఒకసారి మీలాంటి సీనియర్లు అందుకే ఆయన ఏం చేశారో ఆయన కూడా ప్రయాణం చేశారు కాబట్టి. కానీ అంతా నల్లేరు మీద నడకలాగా ఏం జరిగిపోలేదు రామ్మోహన్ రావు గారు. రాజకీయాల్లో ఎన్నో చూశారు ఆయన కూడా మీరుండి, అంటే ఎత్తుపల్లాలు ఉన్నాయి, జయాపజయాలు ఉన్నాయి, తాజాగా అయితే ఇంకా అవమానాలు, అలాగే కొన్ని అపనిందలు కూడా ఆయన రాష్ట్రం కోసం పార్టీ కోసం మొయ్యాల్సి వచ్చింది. ఏమనిపిస్తుందో తలుచుకుంటే? ముందుగా సరే 75వ జన్మదిన శుభాకాంక్షలు మా నాయకుడికి తెలియజేస్తూ, అంటే మీరు ముందుగా పెట్టారు 75 గంటల ముందు చెప్పొచ్చు, 75 గంటల తర్వాత కూడా చెప్పొచ్చు ఆయనకి. ఆయన అక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్రం గురించే, అంటే ఇందాక మీరే చెప్పారు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన వదులుకునే వ్యక్తులు ఉన్నారా అంటే రాష్ట్రం కోసం నా ఊహ తెలిసినాక ఎవరు లేరు. ఇప్పుడైతే ఇంపాసిబుల్. అయితే ఒక ముఖ్య అంశం ఒకటి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడున్న యువతరానికి కానీ వచ్చేవాళ్ళకి కూడా అవగాహన లేని వాళ్ళకి. ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినట్టు ప్రళయంలాగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసాం. పార్టీ యంత్రాంగం అంతగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన సరే సుదీర్ఘ దాదాపు 46 సంవత్సరాల రాజకీయంగా ఉన్నారు. అదేవిధంగా ఒక 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అయ్యాడు, 28 ఏళ్లకే మంత్రిగా పనిచేశారు, 45 ఏళ్లకే ముఖ్యమంత్రిగా అయ్యాడు. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన ఇవన్నీ చేయడానికి మూల కారణం ఏమిటంటే ఇవాళ పార్టీ ఈ విధంగా ఉండటానికి కూడా ప్రతిరోజు అంటే మనం పొలం పనికి వెళ్ళినట్టుగానే క్యారేజీ పట్టుకుని గండిపేటకు వచ్చి ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఈయనకు ఒకటేంటంటే అసలు ఏ విధంగా స్పీచెస్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అంటే ఈ ప్రచార సాధనాలు కూడా అప్పుడు ఎంత లేవు. అప్పుడు దూరదర్శన్ ఒకటే, తర్వాత టీవీలో కూడా అప్పుడు మీడియా నేనే చూసేవాడిని కాబట్టి ఒక మీడియాకి ఒక ప్రెస్ ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి అంటే అనంతపూర్లో మీటింగ్ అయితే అక్కడ కారులో ఆ రీల్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి జనతా స్టూడియోలో ప్రింట్ తీసి నైట్ 8కో 9కో డిస్ట్రిబ్యూట్ చేస్తే అది వచ్చేది, లేదా ఏది కాదు. సో అంటే ఆ లేనప్పుడు కూడా ఆయన ఆ రోజుల్లోనే కంప్యూటర్ అని పెట్టి మెంబర్షిప్ ఏ విధంగా డ్రైవ్ దాన్ని ఎట్లా వచ్చింది ఆయనకంటే ఎక్కడో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన మ్యారేజ్ కాకముందే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన తర్వాత కదా. సో 82 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత సో పార్టీలో వచ్చిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని మొత్తం వృక్షం ఎన్టీఆర్ అయితే వ్రేళ్ళన్నీ కూడా తయారు చేసి బలోపేతం చేయబట్టి వాళ్ళ గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి అంతా కూడా యంత్రాంగం ఇంత బలోపేతంగా ఉన్నది. అది పార్టీ పరంగా ఆయన తీసుకుంటే. ఇక అభివృద్ధి ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగానే ముందుగా ఆయన చెప్తుంటే ఇంక్లూడింగ్ నాకు కూడా అంటే అందుకునేది కదా, ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఆలోచన చేస్తాడు. పార్టీ పరంగా తీసుకున్నా, ప్రభుత్వ పరంగా తీసుకున్నా, ఏది ఆలోచన చేసినా కానీ 20 ఏళ్ళ ముందు ఆలోచన చేస్తాడు. ఉదాహరణకి మీకు చెప్తాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి ఇంత దూరాన్ని అంటున్నాడు అని నేను కూడా అనుకున్నాను, ఎందుకంటే మా ఇంటి నుంచి 7 నిమిషాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్. కానీ ఈవేళ ఎస్ ఈజ్ రైట్ అనేది. అట్లాగే ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా కానీ ఐటీ మీరు జూబ్లీ హిల్స్ ఏరియా కానీ ఇటు తీసుకున్నా కానీ అసలు అప్రోచ్ రోడ్లే లేవు. అలాంటిది ఇవాళ ఇంత నగరం విశ్వనగరం అయింది అని అంటే ఆయన వేసిన ఫౌండేషన్, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక స్కూలు, ప్రతి 8 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, అదేవిధంగా ప్రతి మండలానికి ఒక కాలేజీ, జూనియర్ కాలేజీ, ప్రతి జోన్కి అంటే డివిజన్కి, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ. అంటే అసలు ఎడ్యుకేషన్ విధానం రీఫార్మ్స్ తీసుకొచ్చి ఈవేళ ప్రతి గ్రామంలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఇవాళ ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఎయిర్పోర్ట్లో కనపడ్డా కానీ పలకరించి మన తెలుగు వాళ్ళు లేకుండా లేరు. అంటే దీనందరికీ అంటే రిఫార్మ్స్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చారు, ఇండస్ట్రీలో తీసుకొచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చారు, టెక్నాలజీ. నిజంగా కూడా నేను ఆయనతోనే డైరెక్ట్గా అన్నాను చాలాసార్లు, సార్ మేము ఇంజనీరింగ్ అయి ఉండి మేము మాట్లాడడం ఈ టెక్నాలజీ, మీరు మాట్లాడుతున్నారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, ఇంత ప్రమోట్ చేసి ప్రపంచంలోని
ఎవరైతే ఇందాక బుచ్చి చౌదరి గారు కూడా చెప్పారు హైటెక్ సిటీ మీరు కూడా చూపెడతా ఉన్నారు. అవును. ఆ బిల్ గేట్స్ అని ఆయన టైం ఇవ్వటానికి ఆయన నిరాకరించి ఆయన ఒక అసలు 2 వదలలేదు నిమిషాలు కదా, ఇమ్మని, పట్టుబట్టి, అలాంటి వ్యక్తి 2 గంటలు అదే హైదరాబాద్ అంటే తెలియని బిల్ గేట్స్ తో మైక్రోసాఫ్ట్ పెట్టించారు ఇక్కడ. అసలు రావాలంటే ముందు ఇదివరకు కూడా హైదరాబాద్ రావాలన్నా కానీ చెన్నై వచ్చో బెంగళూరు వచ్చో లేకపోతే బొంబాయి నుంచో రావాలని అంటే అర్జెంటుగా కనెక్టివిటీ ఉండాలని ఎయిర్పోర్ట్కు ప్రాధాన్యత ఇచ్చి అంటే ఆయన ఒక విమర్శకు గురయ్యాం, విమర్శించారు. ఇప్పుడు అది అవసరమా ఇప్పుడు కూడా అంటల్లా అనేవాళ్ళు ఎప్పుడు విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. అంటే ఎవరైతే దాన్ని చూడలేరు ఫోర్స్ చేయలేరు. ఎస్, ఇప్పుడు 2047 అని అంటే 2047 అంత ఆలోచన ఎవరికి ఉంటుంది? రేపటి గురించి ఆలోచించాలి. 2020 అంటే ఎన్నన్నారు? Exactly. 2 దశాబ్దాలు Exactly. అది చూసాను కదా ఫ్రూట్స్. అది ప్రూవ్ అయింది కదా. ఎవరైతే విమర్శించారో, ఎవరైతే స్వార్థంతో ఆ రోజు విమర్శించారో ఇప్పుడు కూడా ప్రైవేట్గా మాట్లాడితే మీ నాయకుడు బ్రహ్మాండంగా చేశాడే అని అంటారు. అసెంబ్లీలో ఐటీ గురించి కేటీఆర్ ప్రసంగంలో ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మరి ఆయన కితాబ్ ఇవ్వక తప్పదు ఎవరైనా సరే. ఎందుకంటే ఐటీకులు పేర్చి అదంతా రూపకల్పన అయిందే కదా. కేసీఆర్ చెప్పినా కేటీఆర్ ఎవరండి? కేసీఆర్ తెలుగుదేశమే కదా, ప్రోడక్ట్ తెలుగుదేశమే కదా. ఒక కేటీఆర్ ఒక్కడే తర్వాత కానీ ఇప్పుడు మాత్రం ఆ మాటకు వస్తే ఈ అన్ని పార్టీల్లో డిస్ట్రిబ్యూట్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. మిగతా పార్టీలకి తెలుగుదేశానికి ఉన్న డిఫరెన్స్ అదే. ఎక్కడ తీసుకున్నా, ఏ నాయకులు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశంతో డిఫర్ అయ్యో స్వార్థంతోనో లేకపోతే వాళ్ళకున్న వెళ్ళి ఉండొచ్చు. బట్ వెళ్ళినప్పటికి కూడా పార్టీ మూల సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రజలు పార్టీతో ఉన్నారు. ఉండబట్టే ఎన్ని అవమానాలు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అవమానాలు పడ్డా ఆయన ప్రజల కోసం నేను ఏదైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉండబట్టే ఈవేళ ఈ రాష్ట్రం డెవలప్ అయింది, ఆ రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రథమ స్థానంలో ఉండాలని. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, నేను చాలా మందితో మాట్లాడాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, వాళ్ళు ఎందుకో ఒక ఆవేదన, ఒక ఇబ్బంది, ఎందుకురా బాబు మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారంటే, కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయనే ఉండాలండి. ఎగ్జాక్ట్లీ. ఈ మాట ఒకళ్ళు కాదు, ఇది అతిశయోక్తి కాదు, రామ్మోహన్ రావు గారు అనేక మంది మాట్లాడారు. దాని గురించి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. బుచ్చే చౌదరి గారు అంటే ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తారు, సంక్షోభాలని అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి. ఆయన అలాగే మార్చుకున్నాడు. వాళ్ళతో ఉన్న నాయకులకి, అనుచరులకి, కార్యకర్తలకి అదే చెప్తారు. అయితే అధికారం లేనప్పుడు కూడా అంతే కమిటెడ్గా ఉంటూ క్యాడర్ని కాపాడుకోవడం అనేది మాత్రం మామూలు టాస్క్ కాదు. అప్పుడు ఎలా జరిగింది? అలాగే ఆయన వయసును లెక్క చేయడు, కుటుంబానికి అసలు ఎప్పుడు టైం ఇస్తాడో, ఎప్పుడు టైం ఇవ్వడో, ఆయనతో ఎప్పుడు గడుపుతాడో తెలియదు. ఎన్నో అవమానాలు దిగమింగుకుంటూ కేవలం రాష్ట్రం ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే డ్రైవింగ్ ఫోర్సు ఏమిటి? 2003లో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అలిపిరి దగ్గర ఒక భారీ ప్రమాదం, అందులో నుంచి కూడా ఆయన లేచి మామూలుగా నడుచుకుంటూ ఆ తర్వాత ఏమీ జరగనట్టే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు ఏ ఒక్క చిన్న సాకు చూపించడు పని మానేయడానికి కానీ, లేకపోతే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారని అదే అంటే ఎప్పుడు ఆయన చూసుకుంటాడు. సో రాష్ట్ర విభజన తర్వాత ఒక అనుభవజ్ఞుడి చేతికి ఇవ్వాలి అని చెప్పి ఆంధ్ర ప్రజలు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఒకటే, అమరావతి రాష్ట్రానికి రాజధాని లేదు, ఎటు దిక్కుతోచని పరిస్థితి, రెవెన్యూ లోటు, విభజన హామీలు, ఇవన్నీ నెత్తిన పెట్టుకుని ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. ఎందుకు అమరావతి అనే ఒక సంకల్పం తీసుకుని బ్రహ్మాండమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్ది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడుకోవాలని ప్రయత్నం మొదలు పెడితే ఈ ప్రయాణంలో పడి రాజకీయాలు వ్యవహారాలు వదిలేయడంతో సరే రాష్ట్రం మళ్ళీ జగన్ చేతిలోకి వెళ్ళడం. 5 ఏళ్ళు అభివృద్ధి అంటే శుభ్రంగా ఆ పదానికి అర్థమే మర్చిపోయారు జనాలు. మళ్ళీ ఇప్పుడు తిరిగి బుచ్చే చౌదరి గారు కూటమి ఏర్పడి మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎలా అయినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 చేయాలి అనే కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలుపెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే ఆయనకి డ్రైవింగ్ ఫోర్సు అంటే ఈ వయసు లెక్క చేయకుండా, పెద్దగా ఈ కుటుంబంతో గడపకుండా, ఏదో వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళినట్టున్నారు ఆయన విదేశాలకి పుట్టినరోజు సందర్భంగా. నాకు తెలిసి ఆయన ఏమి ఎప్పుడు పెద్ద సెలబ్రేషన్స్కి ఏదో వెళ్ళాలనేమో అనుకోడు. ఏంటి డ్రైవింగ్ ఫోర్స్ చంద్రబాబు నాయుడుకి? వర్క్ హాలిక్ అండి చంద్రబాబు గారు, వర్క్ హాలిక్. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనేవాడు. 44 ఏళ్ళుగా మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. 24 గంటలు పని పని పని, ఆలోచన విధానం. ఎందుకంటే చాలామంది చేదస్తం ఏంటి, ఈయన పొద్దుపోయేదాకా రాత్రి అర్ధరాత్రి దాకా సమావేశాలు ఏంటి, పార్టీ విషయాలు వస్తే 3 దాకా 4 దాకా, ఏకుందా 3-4 దాకా రివ్యూలు ఏంటి అనే ఆలోచనలో ఉంటారు. కానీ అలిపెరగని వేదుడుగానే ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా మన గమనంలో తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాడుకి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అసలు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా విభజన చేసి సరైన న్యాయం చేయకుండా, విభజిత ఆంధ్రప్రదేశ్కి సరైన న్యాయం జరగకుండా, సరైన నిర్ణయాలు చెప్పకుండా విభజన చేసినందువల్ల
తట్టాబట్ట సర్దుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి. ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు విజయవాడ వచ్చారంటే ఆయన ఒకటే చెప్పాడు ఆ రోజున, ఎందుకు సార్ ఇంకా మనకు 10 ఏళ్ళు ఉంది కదా, ఇక్కడి నుంచి మనం చేసుకోవచ్చు కదా, ఈ లోపల డెవలప్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ కూర్చుంటే అక్కడ పనులు జరగవు, అక్కడ కూర్చుంటేనే పనులు అవుతాయి, ఫీల్డ్లో ఉంటేనే అవుతాయి అని నిర్ణయం చేసి విజయవాడ రాబట్టే ఒక కాన్సెప్ట్లో 5 సంవత్సరాలు డెవలప్మెంట్ వెళ్ళింది. సరే, ఉన్నంతలో ఆర్థిక లోటు ఉంది, విభజన చట్టం అమలు కాలేదు, నీటి వనరుల కొరత ఉంది, ఇవన్నీ కూడా సమస్యను పరిష్కారం, ఆదాయం లేదు, కానీ బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా 5 సంవత్సరాలు డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్లారు. రాజధానికి నాంది పలికారు, పోలవరాన్ని 74% దాకా లైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఉన్నంతలో గాడిలో పెట్టడానికి ప్రయత్నం జరిగింది. ఆయన మళ్ళా ఆలోచించారు, ఒక విజన్, కొత్త విజన్ కావాలి, ఏదైనా ముందు చూపుతో విజన్ లేకపోతే ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్ళదు. ఆయన రోజున 2020 చెప్పినట్టు మీరు అన్నట్టుగా విమర్శించారు, కానీ ఆ 2020 ఇవాళ తెలంగాణకి చాలా మోక్షం కలిగించిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ దేశంలో చాలా విషయాల్లో ముందుకెళ్ళడానికి కారణం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ మరలా 5 సంవత్సరాలు దివాళాకోరు ప్రభుత్వం వల్ల, ఒక అరాచక ఆట విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయాం, తీవ్రంగా నష్టపోయాం. బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. పెట్టుబడులు లేవు, పెట్టుబడిదారులు పారిపోయారు, ఆదాయాలు గండిగొట్టబడ్డాయి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది, ఎక్కడ ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా దారి మళ్లించబడ్డాయి. గ్రామీణ భారతం నిర్వీర్యమైపోయింది, విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది, అంతా అవినీతితోటి దోపిడీ పరంగా సాగిపోయింది. మరలా ఇవాళ 24కు వచ్చేటప్పటికి 19లో ఎందుకు ఓడాం అనే దానికి తప్పుడు గోబెల్స్ ప్రచారం చేసి, ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చిన్న సంస్థలు పెట్టి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. ఓసారి చూద్దాం అనుకున్నారు, పళ్ళు రాలిపోయినాయి. ఓసారి చూద్దాం అనుకుంటే ప్రజల పళ్ళే ఓడగొట్టిపోయాడు. అదే ప్రజలు తిరుగుబాటు చేసి ఒక ఛాన్స్ అన్నారు, అర్థమైపోయింది, ఈయన బటన్ నొక్కుడు కాదు, ఈయన నొక్కుడు ఎక్కువైపోయింది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, బిడ్డల భవిష్యత్తు పోతుంది అనుకున్నారు. 2024లో మళ్ళా ఒక ఉద్యమం, ఒక ఉవేదన, నేను గెలిచాను కాదు, అతను సాగనాంపాలన్న జయంతో గెలిపించారన్న విషయాన్ని మా నాయకత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. అతని మీద వ్యతిరేకత పోవాలి, ఒక దుర్మార్గ పరిపాలన పోవాలనుకున్నారు, భారీగా యుద్ధం చేశారు. సామాన్య మహిళ, సామాన్య గృహస్థు దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి, కార్మికుడి దగ్గర, కర్షకుడి దగ్గర నుంచి తిరుగుబాటు బావుట ఎగరవేసి పెట్టి 164 సీట్లతోటి మనం గెలవడం జరిగింది. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ ఆయన మరలా పట్టాలు ఎక్కించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ పెట్టుబడిదారులను సమీకరించాలి, ఇవాళ విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉపాధి లభిస్తుంది. ఒక పక్క అభివృద్ధి వాళ్ళ ఆయన రావడంతో రోడ్లు, ఆయన పెట్టే సబ్జెక్ట్ ఏంటి, రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన విధానం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బ్రిడ్జీలు ఉండాలి, రోడ్లు ఉండాలి. ఆ లైన్లో పెట్టేసి కొంత రిపేర్ చేసి ఉన్న బడ్జెట్లో లోటుపాటు చేశారు. పాత బకాయిలు 80,000 కోట్లు పాత బకాయిలు తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం కోసం ఇవాళ పెన్షన్లు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లు ఏ దేశంలో, రాష్ట్రంలో లేవు. ఇవాళ 65 లక్షల మందికి దాదాపుగా 13 రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా 1వ తారీఖు పెన్షన్ వెళ్ళిపోతుంది. ఇవాళ రైతుల కోసం చేస్తున్న కృషి చూస్తున్నాం. గత ప్రభుత్వం ధాన్యం 1,600 కోట్లు బాకీ పెట్టి ధాన్యం రైతులు బాకీ ఎగ్గొడితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఇవాళ ధాన్యం సేకరించిన రైతు అక్కడ పొలం దగ్గర ఇచ్చి ఇంటికి వచ్చినాడు, బ్యాంకులో డబ్బు పడిపోతుంది, 24 గంటల్లో డబ్బు పడిపోతుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషన్. ఇవాళ రైతాంగం హ్యాపీగా ఉన్నారు. అలాగే కరువులకి కాటకాలకి నష్టపోతే రూపాయి ఇవ్వలే, పోలవరం గోదావరి వరదల్లో ముంపుకు గురైతే రూపాయి ఇవ్వలే గత ప్రభుత్వం. ఇవాళ వెంటనే డబ్బులు ఇచ్చే పరిస్థితికి తెస్తా ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలి, సంక్షేమ పథకాలు ఆపకూడదు. ఎందుకంటే ఈసారి ఎన్నికల ముందే చెప్పినట్టు రామ్మోహన్ రావు గారు అభివృద్ధి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, కానీ సంక్షేమం కూడా వదిలి వెళ్ళలేని పరిస్థితి. అంటే గతంలో ఎలా ఉన్నా ఈసారి చంద్రబాబు నాయుడు కొంత విధంగా పందా మార్చుకున్నారు. ఇంకోటి చెప్పండి, ఏదన్నా పాలసీ తీసుకునేటప్పుడు, ఏదో పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇవన్నీ మీలాంటి నాయకులతో క్లోజ్ క్వార్టర్తో చర్చిస్తారు ఆయన? అసలు మాతోనే కాదు, అందులో మళ్ళీ ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎవరు ఒపీనియన్ తీసుకుని అవి ఇవి అన్నీ కూడా
ఇది ఎంతవరకు చేయగలుగుతాము, సాధ్యాసాధ్యాలు కూడా బేరీజ్ వేసుకుని ఆయన పని బిగించేస్తారు. అంతేగాని ఇప్పుడు హై హ్యాండెడ్ గా నేను లేదు అనుకుంటున్నాను. లేదు 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 చాలా హోంవర్క్ చేస్తాడు ఆయన. అదే కదా అధికారులు కూడా ఇప్పుడు రివ్యూ, ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పేది అదే, రివ్యూ అనగానే ఆయన ఏంటి ఇన్ డెప్త్కి వెళ్ళాలంటారు. ఓకే. ఇప్పుడు చూడండి, పోలవరం తీసుకున్నా లేదా హైటెక్ సిటీ ఇక్కడ మన సిటీలోనే మీరు తీసుకోండి, ఇవాళ సిటీలో మీరు తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, లేదా మెట్రో కానివ్వండి, 140 కిలోమీటర్ల మెట్రో కానివ్వండి, లేదా హైటెక్ సిటీతో పాటు హెచ్ఐసిసి కానీ లేకపోతే బాలయోగి స్టేడియం కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరమా అని వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ కూడా ఇప్పుడు రేపు 10 నెలలు అయింది వచ్చి గవర్నమెంట్ మళ్ళీ రెండోసారి. ఈ రెండోసారి రాగానే ఇమీడియట్గా నిధుల విషయం మీద దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, రేపు ప్రధానమంత్రి 2వ తారీఖు వస్తున్నాడు 1,00,000 కోట్లు. అదేవిధంగా అంటే డెవలప్మెంట్, అదేవిధంగా సంక్షేమం, ఇటు పక్క మళ్ళీ పార్టీని, అదేవిధంగా యువతని కొత్త పాత నీరు కలయికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే ఋషి గారు గమనించాల్సింది ఏంటంటే, ఉన్న జాతీయ రాజకీయ నాయకుల్లో ఎవరన్నా పేరు చెప్పండి, నాకు అందరూ తెలుసు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళందరిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు. ఎందుకంటే ప్రతిదీ కొత్తదనము, ప్రజలకు ఏది అవసరాలకు అనుగుణంగా మరల్చుకుంటూ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. విజనరీ అండ్ ఇన్నోవేషన్ యాక్చువల్గా ఈజ్ ఏ విజనరీ, దాంతోపాటు లెజెండ్ పర్సనాలిటీ. దీనికి యాక్చువల్గా మీరు 4 గంటలు డిబేట్ పెట్టాలి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలతో. ఎందుకంటానంటే ఒక అంశం కాదు, ఇందాక మీరే చెప్పారు సంక్షోభం అంటే భాస్కరారు తీసుకోండి, లేదా తర్వాత ఎంపీలు ఒక 5-6 వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కానివ్వండి, లేదా పార్టీని బతికించుకున్న తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఏ సంక్షేమం వచ్చినా నినగా మొన్న కానివ్వండి, ఇవన్నీ కూడా ఏది వచ్చినా తట్టుకోలేరు. ఆయనకేంటి అధికారం అనేది టూల్ మాత్రమే. మనం ఎప్పుడూ ప్రజలతో ఉండాలి. ఈవేళ ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకి వాళ్ళ పిల్లలకి చదువుకోవాలనే ఉద్దేశంతో గండిపేటలో స్కూల్ పెట్టే ఆలోచన, అదేవిధంగా ట్రస్టు, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ 2 సార్లు నాకే తెలుసండి, ఫౌండేషన్స్తో వేస్తే ఎన్టీఆర్ వద్దులే క్యాన్సర్ వస్తే చనిపోతారన్న ఇది కూడా ఉండేది పరిస్థితి. అలాంటి దాన్ని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆ స్థలం వెనక్కి తీసేసుకుంటా అన్నాడు. బాబు గారు ఫైట్ చేసి, లేదు ఇది ఒక కాజ్ కోసం చేస్తున్నాం, ఇది మీరు నిస్వార్థంగా చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్తో చేస్తామని పట్టుబట్టి వాళ్ళు ఎంత పెద్ద ఈ నాలెడ్జ్ అక్వైంటెన్స్ ఆయనకంటే ఎట్లా చదువుతాడా, లేకపోతే అందరితో మాట్లాడడం వల్ల, అంటే అదే చెప్పేది, అది పెద్ద సబ్జెక్ట్. అది విజనరీస్కి ఆలోచన విధానం మీద ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, ఆయన డాక్టర్ కాదు కదా. నేను ఏఐజీ హాస్పిటల్కి వెళ్తే ఆవిడ చెప్తాంది, సార్ ఈ గట్టు గురించి, ఐడిబి గురించి, వీటి గురించి బుక్ తీసుకుని ఏంటి అమ్మ దీంట్లో చెప్పని చెప్తున్నారంట. అట్లాగే ఇప్పుడు మా అందరికీ కొత్తగా యాప్ ఇది పెట్టేసి ఇది డెవలప్ చేసి ఇది అంటే ఒక లైన్ తీసుకుంటే ఆలోచన విధానం మీద దాని మీద ఇన్డెప్త్గా వెళ్ళిపోతారు. ఆయన ఇంప్లిమెంట్ అయ్యేదాకా ఊరుకోడు. ఆయన ఇంజనీర్ కాదు కదా. ఇప్పుడు ఇంజనీర్స్ మాట్లాడని మాట మాట్లాడుతుంటాడు. ఏఐ గురించి ఆయన మాట్లాడుతుంటే మొన్నసారి నేను ఏంటిది ఉందా నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. డీప్ టెక్ అని అదొకటి తీసుకొచ్చారు, ఐఐటీకి వెళ్ళేసి వాళ్ళతోటి. అంటే ఇంటరాక్షన్ నిన్న ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన పేరుకే ఆయన బర్త్డే కోసం వాళ్ళు బలవంతం తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్లో వెళ్తూ కూడా తిరుపతిలో టీటీడీ గోశాల గురించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తారు. అక్కడ కూడా ఎయిర్పోర్ట్లో నేను చెప్పేది ఫ్లైట్ ఎక్కబోతు అంటే ఆయనకి 24 గంటలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు వర్కాలిక్. అమరావతిలో ఉన్నా, అండమాన్లో ఉన్నా, ఇంకో దేశంలో ఆలోచన విధానము, హార్డ్ వర్క్. ఆయనకి ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చినా మీరు చెప్పినట్టుగా ఆ యొక్క తపన ప్రజలకు ఏదో చేయాలి, ఎవరో చేయంది చేసి చూపెట్టాలి, చేయాలి. మనసావాచ ఆ ఫలితాల వల్ల లబ్ధి పొందితే అదే నిజమైన తృప్తి. నేను ప్రజల దగ్గర నుంచి కోరుకునేది వాళ్ళ మనసులో నాకు ఇంత స్థానం మాత్రమే అని ఆయన ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్పాడు. ఆయన అది ఆ దిశగా ఆయన మైండ్ అంతా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఆయన ఒక్కడే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళడం కాదు, ఆయన కూడా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగం చేయాలి. అంటే వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు అంటే దేశానికే తెలుసున్న నాయకుడు అనుకుంటాం. ఒక్కసారి కనుక మనం పోల్ పెడితే అనేక దేశాల వాళ్ళతో మాట్లాడిస్తే 10 మందిలో కనీసం 3-4 అయినా చంద్రబాబు నాయుడు తెలుసు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. అది ఎందుకు సాధ్యమైందంటే ఒక రాజకీయ నాయకుడు సాధారణంగా సాధ్యం కాదు, కానీ తను వేసిన పునాదులు, తను ఎంచుకున్న అంశాలు ఇవన్నీ కూడా దానికి ఉపకరించాయి. కానీ ఇప్పుడు ప్రధానమైన ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు మీద ఉన్నది రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం అనేది. అంటే గత 5 ఏళ్లలో ఏదైతే కేవలం కొన్నిటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి అనేది
పక్కదో పట్టించేశారో ఇప్పుడు వారి నుంచి బయటికి తీసుకురావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని ముందడుగు వేయించాలి, మళ్ళీ రేస్లోకి తీసుకెళ్లి కాంపిటీషన్లో నిలబడేలా చేయాలి. ఆయన ఎత్తుకున్న బాధ్యతలేమీ చిన్నవి కాదు. అంటే ఒకవైపు రాష్ట్రం, మరోవైపు దేశాభివృద్ధిలో కూడా ఆయన అత్యంత కీలకం కాబోతున్నారు. అంటే గతంలో ఆయన చాలా కంట్రిబ్యూట్ చేశారు, కానీ ఇప్పుడున్న ఫేజ్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ప్రధానమంత్రి మోదీ, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు బ్రహ్మాండంగా రాజధాని, అందరూ మా రాజధాని అమరావతిని తలెత్తుకుని చెప్పేలాగా దాన్ని రూపొందించాలనేది ఇప్పుడు ఆయన లక్ష్యం. అంటే ఎన్టీఆర్ ఆశయ సాధనలో అడుగులు వేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైన విలక్షణ శైలితోటి దేశంలోనే చంద్రబాబు నాయుడు అంటే ఇదే అని గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. అలాగే క్యాడర్ని కాపాడుకోవడంలో ఆయన చూపించే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలంగాణలో కూడా కంపాటి గారు తర్వాత అనివార్య పరిస్థితుల్లో కొంత తగ్గినా కూడా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అంటే ఆయనకి అడుగడుగున ఆయన వెన్నంటున్నారు, అలా ప్రోత్సహించారు. ఈరోజు మరో నాయకుడిని తయారు చేయగలరు. అంటే నాలాంటి నాయకులు ఇంకా చాలామంది పుట్టుకు రావాలి అనుకునే మహానాయకుడు చంద్రబాబు నాయుడు. అంతే కదా బుచ్చే చౌదరి గారు? ఇప్పుడు కానీ ఆయన ముందున్న ఛాలెంజ్ సార్, మీ అందరి ముందు ఉన్నది మళ్ళీ అమరావతిని ఆయన అనుకున్న ఒక కళల ప్రాజెక్టు. ఆయన కోసం ఏం కాదు, ఆయన ఏమైనా సొంత ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నాడు. ఆయన రాష్ట్రం కోసం ఒక రాజధాని నిర్మించాలని. మరి ఎన్నాళ్ళలో సాధ్యం అవుతుంది ఈ ఎజెండా అంతా? ఆయన విజనరీ రాజధాని కానివ్వండి, లేకపోతే పోలవరం కానివ్వండి, అన్నీ బుచ్చే చౌదరి గారు. అందరూ అనుకుంటారు ఆయన అమరావతి అంటున్నారు, ఇంకేంటని అనే భావనలో కూడా వెళ్తాం సరైనది కాదు. ఎందుకంటే ఆయన విజన్లో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఏ ఏ సంస్థలు రావాలి, డెవలప్మెంట్. ఎందుకంటే తెలంగాణలో ఒక హైదరాబాద్ కాన్సన్ట్రేషన్ జరిగిన వల్ల జరిగిన నష్టం మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ నష్టం జరగకుండా చూడటం కోసం వెనుకబడ్డ ప్రాంతాలకు ఏ విధంగా చేయాలి, వాళ్ళు బనకచర్ల ప్రాజెక్టు తీసి టేకప్ చేసినా, లేకపోతే పరిశ్రమలు రాయలసీమలోకి వస్తూ ఉన్నా, లేకపోతే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్లో పరిశ్రమలు వస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సమగ్రతను దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాయి. వాళ్ళ ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసి ఒక ఫైనాన్షియల్ హబ్ గాను, ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన దృక్పథం సమగ్రమైన అభివృద్ధి. ఇవాళ 47 చాలామందికి అర్థం కావట్లా. 47 విజన్ అంటే చాలామందికి అర్థం కావట్లా. ఆనాటికి చాలా మార్పులు వస్తాయి. ఇవాళ వయోభారంతో కుంగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే డెత్ రేట్ తగ్గిపోతుంది, మోర్టాలిటీ తగ్గిపోతుంది, చైల్డ్ డెత్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇవాళ ఆసుపత్రులు వైద్యం పెరగడంలో, మోర్టాలిటీ రేట్లు తగ్గిపోవడంలో యువరక్తం రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన జనాభా పెరగాల్సిన అవసరం ఉందనే భావనలో. ఎందుకంటే ఇవాళ చైనా కానీ జపాన్లో కానీ ఆ పరిస్థితులు మనం చూసాం. ఏ విధంగా జనాభా తగ్గిపోయి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారో, వృద్ధతరం వస్తూ ఉంది, నవతరం లేకుండా పోతుందని దానికి ముందుగానే మేలుకుంటుంది చంద్రబాబు గారు. ఆ రోజున అనేక విషయాలు, ఎయిడ్స్ విషయంలో కానీ చంద్రబాబు గారు, రామారావు గారు కలిసి చేసిన కృషి దేశవ్యాప్తంగా ఆ ఎయిడ్స్ నివారణకి ఆసరా కల్పించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆయన ఒకటే చెప్పారు, దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయడం కోసమే నా టాప్ ప్రయారిటీ, దానికోసం నేను కాంప్రమైజ్ అవుతాను. ఒకప్పుడు విభేదించారు, మోడీ గారితో విభేదించారు. ఇవాళ మోడీ గారితో సఖ్యతగా ఏ విధంగా రాష్ట్రాన్ని, వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తేవాలి, సగర్వంగా తలెత్తుకునేలాగా చేయాలి, దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి లైన్లో వెళ్తూ ఉన్నారు. అందువల్ల అమరావతి ఆ రోజున దీంట్లో నా పాత్ర కూడా ఉంది సార్. నేను డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముందుగా రాష్ట్రం విభజన అవుతుంది అని భావించి, తప్పదు ఇక మొండిగా వెళ్తున్నారని భావించి, రాజధాని ఎక్కడ మరలా కర్నూలు అంటారా, ఇంకో ప్రాంతంలో అంటారా అన్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను, నాకు తోసి సజెస్ట్ చేశాను. నేను సజెస్ట్ చేశాను ఆ రోజు. ఎందుకంటే ఇది కాదు అన్నప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అంటే కొంతమంది అలాంటి నాయకులు కూడా, నాయకుడు ఒక్కోసారి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో తలమునకలు అయిపోయినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా చెప్పాలి. మీరు ఎప్పుడూ ఆ రోల్ పోషిస్తూనే వచ్చారు బుచ్చే చౌదరి గారు. చెప్పాను ఆ రోజున. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం లేని ఏరియా, భూములు అందుబాటులో ఉన్నాయి, రైతులు భూములు ఇస్తారు. తర్వాత బ్రహ్మాండ నగరం తీర్చవచ్చు. అమరావతి కేంద్రంగా పెట్టుకొని విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, చుట్టుపక్కలంతా ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఒక బ్రహ్మాండ సిటీ అవసరం. చాలా మంది సిటీ అవసరం అంటారు. ఉపాధి కేంద్రం కావాల్సిన అవసరం ఉంది. వికేంద్రీకరణ జరుగుతూనే ఒక మంచి నగరం కూడా అవసరం అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో నగరాలు అభివృద్ధి చెందినాయి చాలా చోట్ల. మనం కూడా అలాగే పోర్టుల ఆధారంగా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక మంచి రాజధాని ఉండాలి. రాజధాని ద్వారా అనుబంధమైన నగరాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది వివిధ ప్రాంతాలు.
ఆ లైన్లో వెళ్తూ ఉన్నారు చదవరు. Right. చాలా మంది 47 విజన్ చదవట్లా, అవును. చాలా మంది చదవరు. అంత ఓపిక ఇవాళ ఎక్కడుందిలేండి. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రాజ్యాంగం చెప్పిన ఎంతమంది దానికి చదువుతున్నారండి? ఓపిక ఇంకా రిజల్ట్ చదివే ఓపిక ఎక్కడుంది జనాలకి? మా నాయకులకే చాలా మందికి కాన్స్టిట్యూషన్లో ఏముంది, కాన్స్టిట్యూషన్లో హక్కులు ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి, రైట్స్ గురించి చదివేవాళ్ళే లేరు. ఇవాళ చదివేవాళ్ళే లేరు. ఇవాళ అసెంబ్లీకి వస్తారు, అవును. చట్టాలు చేస్తా నేను అదే ఉన్నాం. చెప్పబోతున్నా. గుడ్డిగా చేతులు ఎత్తడం కాదు కదా, స్టడీ చేసి క్లాజులు చెప్పి సబ్ క్లాజులు చెప్పి దాంట్లో లోటుపాట్లు చెప్పి చట్టం చేసేటప్పుడే తప్పు ఒప్పులు కనుక గమనంలో తీసుకుంటే మంచి చట్టాలు వస్తాయి. అవును. అదే అందుకే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రాజకీయ అనుభవం ఇంటికి వెళ్ళిపోయాం అనేది కాదు. ఉండి వాళ్ళకి ఏమన్నా కొంచెం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, డైరెక్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది బుచ్చే చౌదరి గారు మీలాంటి నాయకులు. లేదు, చంద్రబాబు గారు విజనరీ ద్వారా ఆయన వెళ్తా ఉన్నారు. కొన్ని లోటుపాట్లు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలతోటి పాటు నాయకత్వాన్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉన్నాయి, నేను ఎత్తి చూపుతున్నానని కాదు. లేదు లేదు, అయ్యో, ఎందుకంటే corrections చేసుకోకపోతే అలాగే. పార్టీని కూడా సమాంతరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్. కమ్మపాటి గారు ఏం చెప్తారు సమాంతరంగా finally గా? తీసుకెళ్లాలి సార్, నాయకత్వాన్ని సమాంతరంగా తీసుకెళ్ళలేకపోతే. అవును, అంటే అభివృద్ధితో పాటు రాజకీయం చేయాల్సిందే. ఎందుకంటే అవతల పోరాడుతోంది ఎవరితోటి, కొంచెం ఏమన్నా లూజ్ అండ్ ఇచ్చినా కూడా మళ్ళీ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అలాగే మీరు ఇంకోటి ప్రత్యేకంగా మీరు తీసుకున్న బాధ్యతలు కూడా చెప్పండి, ఎందుకంటే రాష్ట్రానికి ఢిల్లీకి మీరు అనుసంధానకర్త. ఇప్పుడు ఒకటి ఉంది సార్, బేసిక్గా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందాక బుచ్చిచౌదరి గారు కూడా చెప్పారు, 7 మంత్రి పదవులు ఇస్తా అన్నాడు ఆయన కేంద్రంలో. తీసుకోలేదే. మనకి రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి. ఆ రోజులోనే ఏది ఫ్రీ టు ఎయిర్ పాలసీ తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా 43 మీటింగ్స్ పెట్టారు. పెట్టి ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు అన్ని ఏర్పట్టి వల్ల ఆ వ్యవస్థ కూడా ఇంప్రూవ్ అయింది. టెలికాం సెక్టర్ కానివ్వండి, రోడ్డు గోల్డెన్ క్వాడ్రిలేటర్లో ఏదైతే చెబుతున్నామో 4 ways కానీ 6 ways 8 ways ఇవన్నీ కూడా డబ్బు ఎక్కడదన్నాడు వాజ్పేయి గారు. మీరు ఒక వయసు ఇవ్వండి మీకు చేసి పెడతానన్న తర్వాతే ఈ అంటే అక్కడ బిగిన్ అయింది అసలు ఈ యొక్క పీపీ మోడల్. అట్లా ఏది చేసిన కొత్తదనము డెవలప్మెంటు అదే. ఇప్పుడు అతి తక్కువ ఒక టర్మ్ చేసిన ఆంధ్ర విభజన అయిన తర్వాత కియా ఫ్యాక్టరీ వాళ్ళు రానివ్వండి, ఇవాళ ఏ విధంగా చెప్తున్నారు, తమిళనాడు పోవాల్సిన మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, హీరో తీసుకొచ్చారు, అశోక్ లేలాండ్ అని కొన్ని ఇండస్ట్రీస్ బిగిన్ చేశారు. అయితే ఏంటంటే జస్ట్ బిగిన్ అయింది. అయితే చేసింది మేము చెప్పుకోవటంలో కూడా అంత వైఫల్యం చెందినమాట నిజం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు వాళ్ళు మోసపోయారు, దానివల్ల రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు ఆయన అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ రాజకీయాలు వదిలేశారు. సో అది అట్లాగే మళ్ళీ కూడా అదే బుచ్చిచౌదరి కూడా చెప్తున్నారు, పార్టీ యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్తే వీళ్ళు మనం చేస్తున్న అవగాహన, ఇప్పుడు అందరికీ అన్ని అవగాహన కాదండి, వాళ్ళకి అవగాహన వచ్చేలాగా మనం చెప్పాలి. చెప్పి చేస్తున్న ఇప్పుడు 10 నెలల్లోనే మీరు నమ్మరు 1,60,000 కోట్లు మెట్టెలు అక్కడ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టగలిగాం. అదేవిధంగా అమరావతి అటాక్ కంప్లీట్ అవుతుంది 3 ఏళ్లలో. అదేవిధంగా పోలవరం కానివ్వండి, కర్నూలు, ప్రతి జిల్లా కూడా జిల్లా యూనిట్ని తీసుకుని ఒక అభివృద్ధి కేంద్రంగా ఎట్లా చేయాలనే ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు ఆయన. అయితే ఇది మనం చెప్పగలగాలి, మిగతా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ కానీ పార్టీ యంత్రాంగం కానీ ప్రజల దగ్గర తీసుకువెళ్ళే విధంగా. లోటుపాట్లు ఉంటాయి, పని చేసేటప్పుడు లోటుపాట్లు లేకుండా ఉండవు సార్. అధికార యంత్రాంగం ఇంకా పూర్తిగా రాలేదు, వాళ్ళు ఇంకా పూర్తిగా చెడగొట్టారు కాబట్టి వ్యవస్థను ఇంకా లాయల్టీస్ చాలా మంది మార్చుకోలేదు. అదే చెప్పేది, వాళ్ళకేంటి వాళ్ళు ఇదివరకు దుర్మార్గంగా పరిపాలన జరిగింది కాబట్టి దానిలోంచి వాళ్ళు అలవాట్లోంచి బయటపడాలి. నిజంగానే అంటే కమ్మపాటి గారు మీరు కానీ బుచ్చే చౌదరి కానీ వాళ్ళు వచ్చి జరిగిన అనుభవాలు పంచుకోవడంతో పాటుగా ఛాలెంజెస్ ఏమిటి, ఎలా ఎదుర్కోవాలి, ఈ తరం ఎలా అర్థం చేసుకోవాలి, ఏదో ఒక నాయకుడు అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు చంద్రబాబు ఇవాళ పడుతున్న తాపత్రయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలి, ఎలాగా హైదరాబాద్ లాంటి ఒక నగరంతో కాదు అంతర్జాతీయ నగరాలకు ధాటిగా ఎలాగా ధీటుగా నిలబడాలి అని చెప్పి ఆయన వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అందులో భాగమే 2047 విజన్, అంటే దేశాభివృద్ధి అలాగే స్వర్ణాంధ్ర అభివృద్ధికి ఆయనతో పాటు ఏమన్నా అవకాశం ఉంటే కలిసి వెళ్ళాలి. విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారనుకోండి, కానీ దానికి రిజల్ట్సే సమాధానం చెప్తుంది. ఇప్పుడు సీబీఐ వచ్చినప్పుడు 2వ టర్మ్ అయినప్పటికీ ఇంప్లిమెంట్ చేశారు, అవన్నీ ఫలితాలు వచ్చినాయి. 2వి 3వ టర్మ్ అయినప్పుడు ఫలితాలు వచ్చినాయి, 3ది 4 వచ్చినప్పుడు అయింది. అంటే ఈ ఫలితాలు రావడానికి టైం పడుతుంది. దానికి వేచి చూసే ఓపిక ఉండాలి. సో ఆయన విజన్ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ బుచ్చే చౌదరి గారు, థ్యాంక్ యూ కమ్మపాటి గారు. మరోసారి ఏబిఎన్ తరఫున మరియు రేపటి ముందుగానే అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్తోంది ఏబిఎన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.